హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం నీట్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఎలా ప్రిపేర్ కావాలి. రైట్, సో మెనీ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారండి, సార్ మీరు మెయిన్స్ చేస్తున్నారు కానీ నీట్ ఎగ్జామ్ ఒక్క వీడియో చేయండి సార్ అని. వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు నీట్ గురించి డిస్కస్ చేద్దామండి. నీట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రెండిట్లో కూడా ఫస్ట్ ఇయర్ 20 క్వశ్చన్స్ ఉంటే సెకండ్ ఇయర్లో నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయండి. ఫస్ట్ ఇయర్లో ఏవేవి ఇంపార్టెంట్ చాప్టర్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 1 క్వశ్చన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ప్లేన్ ఈ 2 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. ఒకటి న్యూటన్ లాస్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు నాన్న, ఒక క్వశ్చన్ ఫ్రిక్షన్ నుంచి రావచ్చు. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ కొలిజన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 to 3 క్వశ్చన్స్. 1 క్వశ్చన్ డెఫినెట్లీ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా వస్తుంది. సో రిమైనింగ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ టార్క్ నుంచి వస్తుంది, ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కానీ రోలింగ్ మోషన్ కానీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. 1 or 2 క్వశ్చన్స్. ఈ గ్రావిటేషన్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా గ్రావిటేషన్ చదవకండి. గ్రావిటేషన్తో పాటు ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం 3 కాలమ్స్ వేసుకోండి. గ్రావిటేషన్లో ఫోర్స్ బిట్వీన్ 2 మాసెస్, ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్, ఫోర్స్ బిట్వీన్ 2 పోల్స్, gravitational field, electric field, magnetic field. Right, ala null points where the resultant force is 0, where the resultant force is 0. Just one variation, here mass, there charge, here pole strength. Like that, prepare a tabular column. With that you can feel comfortable for final examinations. Next one, oscillation 1 question. Next one, properties of matter means mechanical properties of solids, liquids and thermal properties. All together 3 questions. Thermodynamics and KTG. 4 questions, 3 to 4 questions ma. 3 to 4 questions. Total how many questions? 1, 3, 4, 2, 6, 2, 8, 2, 10, 11, 12, 15, 19. Here 1 or 2, right? Total 20 marks. Sorry, 20 questions, 80 marks. Sir, మరి ఫస్ట్ ఇయర్లో మేమేం చదవాలి సార్? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నాన్న, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ డైరెక్ట్గా ఈ చాప్టర్లో యూజ్ అవ్వకపోయినా, ఎర్రర్స్ నుంచి ప్రాబ్లం వచ్చినా యూనిట్స్ కంపేర్ చేసుకొని ఇంకొక క్వశ్చన్ మీరు అడిషనల్గా ఆన్సర్ చేయొచ్చు. హౌ టు ఆన్సర్ 2 more క్వశ్చన్స్ అనే వీడియో మందే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో ఎలా మనం ఇంకొక అడిషనల్గా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అని ఇచ్చున్నామండి. నెక్స్ట్ నా సజెషన్ వర్క్ పవర్ ఎనర్జీ, ఎందుకంటే వర్క్ పవర్ ఎనర్జీ అన్ని చాప్టర్కి లింక్ ఉంటుంది కాబట్టి వర్క్ పవర్ ఎనర్జీ చదువుకోండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ స్మాల్ పార్ట్ వరకు, టార్క్ స్మాల్ పార్ట్ వరకు ప్రిపేర్ అవ్వండి. సో అంతవరకు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ గ్రావిటేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం ఎలా చదువుకోవాలి అని. థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ 4 మార్క్స్. అండ్ ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో క్వశ్చన్ ఈజీగా ఉంటుందండి. సాలిడ్స్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో 4 + 1 5 1 6 6 2 8 9 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 బిట్స్ అవుట్ ఆఫ్ 20కి పెద్ద డిఫికల్టీ లేదు. కరెక్ట్గా 10 days మీరు వర్క్ చేస్తే, 10 to 15 days వర్క్ చేస్తే ఈ 10 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. చిన్న టాపిక్స్.
రైట్. సో ఈ ఏరియాస్ ఏ ఏరియాస్ చదువుకోవాలనేది మీకు క్లారిటీ వచ్చింది ఫస్ట్ ఇయర్లో. మీరు స్ట్రైట్ లైన్ స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రైట్ లైన్ చదువుకోండి. ప్లేన్ స్ట్రాంగ్గా ఉన్నారు, ప్లేన్ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆసిలేషన్స్ అంత స్ట్రాంగ్గా లేరు, లైట్ 1 మార్కే కాబట్టి 1 క్వశ్చనే కాబట్టి మీరు ఒక క్వశ్చన్ దగ్గర కావాలంటే తీసుకోవచ్చండి. రైట్. సెకండ్ ఇయర్లో వెరీ 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 ఇంపార్టెంట్. నీట్లో నీకు మెల్లో సెటస్కోప్ పడాలి అంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయండి. మోడర్న్ ఫిజిక్స్లో 8 క్వశ్చన్స్ వస్తాయి, 8 ఈజీగా ఉంటాయండి. ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న 8 క్వశ్చన్స్లో డ్యూయల్ నేచర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మా. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. డి బ్రోగ్లీ థియరీ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే మొన్న 2020లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న. 2020లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి ఓన్లీ డ్యూయల్ నేచర్ నుంచి. రైట్. 2 అయితే కన్ఫామ్గా ఉంటాయి. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ 2 క్వశ్చన్స్, ఆటమ్స్ 1 క్వశ్చన్. మీకు ఇక్కడ 1 క్వశ్చన్ కవర్ అవుతుందండి. 1 క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్లో కెమిస్ట్రీలో కవర్ అయిపోతుందండి. చెక్ చేసుకుంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ న్యూక్లియై నుంచి 1 క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. ఇంకొక ఈజీ అండ్ వండర్ఫుల్ చాప్టర్ సెమీకండక్టర్ డివైజెస్ 3 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. అండ్ EM waves 1 question. Total 8 questions. Don't confine to 8. In 2020 it will be 9 or 10 questions from modern physics. Very very important topic. Very very important and easy topic. So first concentrate on modern physics, finish it, then keep relax. First. Next one, ray optics and wave optics. 4 questions ma. 4 questions. There is no specific distinguish between ray optics and wave optics actually, but few of the publishers are published like that, but there is no differentiation between ray optics and wave optics for NEET examination point of view. Ray optics we will expect 1 or 2 questions, and wave optics 2 questions, and in sometimes I think 2018 wave optics 3 questions and ray optics 1 question. So there is no specific marks for especially ray optics and wave optics. Total together 4 questions, that's it. Next one, in wave optics definitely 1 question from YDSC, Young's double slit experiment. 1 question polarization, only 2 formulas ma, learn perfectly that polarization also. Next one, Young's double slit experiment, interference and diffraction comparison rules also you have to learn once. Next one, waves chapter we can expect 2 questions. We can expect from waves chapter 2 questions. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ నుంచి వస్తాయి. ఈ ఎలక్ట్రిసిటీలో మీరు బాగా చదవవలసిన టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 1 year అయితే 4 కూడా వచ్చింది. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయండి ఒక్క చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. ఆ రిపీటెడ్ క్వశ్చన్ అండి అది కూడా. లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%, వాట్ అబౌట్ ద రెసిస్టెన్స్. రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%, వాట్ అబౌట్ ద రెసిస్టెన్స్. అలా చాలా సింపుల్గానే అడుగుతున్నాడండి క్వశ్చన్స్ కూడా. దాంతోపాటు కలర్ కోడింగ్ కూడా ఒకసారి చూసుకోండి. నీట్ ఇయర్ ఐపీయూలో లేదండి, కలర్ కోడింగ్ నేర్చుకొని ఉంటారు, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ కెపాసిటర్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోగానే కెపాసిటర్స్ చదువుకోండి. కెపాసిటర్స్ నుంచి 1 క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. సో 3, 1, 4, 4 to 6 questions up to from this area. Next one, magnetism, electromagnetic induction 1 question, AC circuits 1 question. Next
magnetism and electromagnetism, total magnetism and matter and electromagnetism. Magnetism and matter 1 or 2 questions, electromagnetism 2 questions. Totally nearly 3 to 4 questions from this area. ఇవి మనకి ఎగ్జామినేషన్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ అండి. ఏ చాప్టర్ నుంచి ఏ ఉన్నాయి, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మోడర్న్ ఫిజిక్స్ 8, మోడర్న్ ఫిజిక్స్, వేవ్ ఆప్టిక్స్ డెఫినెట్గా 1 క్వశ్చన్ అయితే తగులుతుందండి, లేదా మన అదృష్టం బాగుంటే 2 to 3 క్వశ్చన్స్ కూడా తగలొచ్చండి. వేవ్ ఆప్టిక్స్ 8 + 2 అనుకుందాం 10 వేవ్స్ 12 కరెంట్ ఎలక్ట్రిసిటీ 3 15, కెపాసిటర్ 1 16, ఈ పార్ట్లో 16 అండి. ఇక మీరు ఇవి స్ట్రాంగ్గా ఉంటే నేర్చుకోండి, స్ట్రాంగ్గా లేవు వదిలేసేయండి పర్వాలేదు. ఇది 16 అండి. ఇక్కడండి మనం 10 ఈజీగా నేర్చుకునే చెప్పుకున్నామండి. 26 అండి, 26 వస్తేనండి మనకు ఈజీగా 104 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్ క్రాస్ అయినప్పటి నుంచి, ఫిజిక్స్ 100 మార్క్స్ క్రాస్ అయినప్పటి నుంచి మీకు ఈజీగానే ఉంటుంది. అలానే మీకు 100 కన్ఫైన్ అవ్వమని నేను చెప్పట్లేదండి. ఇక్కడ మీకు 160 మార్క్స్ వరకు కూడా అవుట్ ఆఫ్ 180లో 160 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ చాప్టర్ని కూడా కంప్లీట్గా వదలొద్దు, అన్ని చాప్టర్లో ఫార్ములాస్ పర్ఫెక్ట్గా చదువుకోండి. దాంతోపాటు మీరు ఈజీగా ఫీల్ అయ్యే చాప్టర్లు కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోండి, దానిలో వచ్చిన బిట్టు మిస్ అవ్వద్దు, అలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు టఫ్ అనిపించిన చాప్టర్ ఆసిలేషన్ టఫ్ అనిపించింది, అన్ని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోండి. బేసిక్ ఫార్ములాస్ డైరెక్ట్ క్వశ్చన్స్ నేర్చుకోండి. అవే వచ్చి అనుకోండి, వెల్ అండ్ గుడ్. 140 to 150 మార్క్స్కి ఈజీగా వెళ్ళిపోతారండి అలా అయితే. ఓకేనా? ఫిజిక్స్లో మీకు వచ్చే క్వశ్చన్ పేపర్లు మీరు ఏ కాలేజీలో గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాసినా ఒక 2 to 3 క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మేబీ ఒక్కొక్కసారి 4 to 5 క్వశ్చన్స్ రావచ్చండి. అవి ఇచ్చేది ఒకవేళ డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా స్టూడెంట్ ఆన్సర్ చేయడం కోసం, అంటే అది టార్గెట్ 180 కోసం అండి, అంతేగాని 160 కోసం కాదు. 160 క్వశ్చన్ మాకు రావాలి అంటే డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ మోడల్లోనే ఉంటాయి. మొన్న 2020 మోడల్ క్వశ్చన్ పేపర్ కానీ చూస్తే అసలు అన్ని ఐపీ లెవెల్ క్వశ్చన్స్, అన్నీ డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. సో అన్ని చాప్టర్లోవి ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఏ చాప్టర్ వదిలిపెట్టకూడదు. మీరు కొంచెం ఈజీగా ఫీల్ అయిన చాప్టర్స్, మార్క్స్ ఎక్కువ వచ్చే చాప్టర్లు కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే కొంచెం ఈవెన్ డిఫికల్ట్గా వచ్చినా, కొంచెం ఇదిగా అనిపించినా మీరు దానిలోంచి కాన్ఫిడెంట్గా కొట్టేయగలగాలన్నమాట. అలా మన ప్రిపరేషన్ స్కిల్స్ ఉండాలండి ఫైనల్ ఎగ్జామ్ కోసం. ఇక మోరోవర్ ఇయర్ జేఈ మెయిన్స్ 2 స్టేజెస్ అయిపోయిందండి ఇప్పటి వరకు. ఈ 2 స్టేజెస్లో ఉన్న పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ జేఈ మెయిన్స్ కన్నా 50% స్టాండర్డ్ తక్కువ ఉన్న క్వశ్చన్సేను, డైరెక్ట్గా ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చే క్వశ్చన్సేను. ఆ లెవెల్లో కనుక మీరు ఆలోచిస్తే, అంటే 2020లో వచ్చిన జేఈ మెయిన్స్ పేపరు, నీట్ పేపరు, 2019లో వచ్చిన జేఈ మెయిన్స్ పేపరు, నీట్ పేపర్తో కంపేర్ చేసినప్పుడు, అదే లెవెల్లో కనుక 2021లో కనుక మనం కంపేర్ చేస్తే అసలు మరీ డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రతి బిట్టు కూడా మీకు ఇంపార్టెంటే. పేపర్ ఈజీ అయిపోయినప్పుడు మార్క్స్ ఈజీగా వస్తాయండి ప్రతి స్టూడెంట్కి, సీట్లు రావండి. సో ప్రతి బిట్టు ఇంపార్టెంట్ అన్నమ్మా. అందుకోసం అని చెప్పి ఏ చాప్టర్ని వదిలిపెట్టొద్దు, అన్ని చాప్టర్లు నేర్చుకోండి. ఈజీగా ఉన్న చాప్టర్లు బాగా నేర్చుకోండి, టఫ్గా ఉన్న చాప్టర్లు లెవెల్ 1 వరకు నేర్చుకోండి. లెవెల్ 1 అంటే థియరిటికల్ కాదండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ బిట్లు. మీ మెటీరియల్లో మీ మెటీరియల్లో ఎక్సైజ్ 2 వర్క్ కానీ అలా అంతవరకు చేసుకొని వదిలిపెట్టేసండి, సరిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మా. దీంతో పాటు షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఎలా షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిలో చూసి షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకోండి. రైట్? ఆల్ ది బెస్ట్ నాన్న.